తెలంగాణలో పలు చోట్ల పెట్రోల్ డీజిల్ కొరత సమస్య వెంటాడుతోంది. పలు ప్రాంతాల్లోని కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డ్స్ దర్శనమిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు కావాలని ఆర్టిఫిషియల్ కృత్రిమ పెట్రోల్ కొరత సృష్టిస్తున్నారని, మరికొందరు బ్లాక్లో అమ్మేస్తున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. పెట్రోల్ డీజిల్ దొరకదేమో అన్న భయంతో కొందరు డబ్బాలు డ్రమ్ముల్లో కూడా తీసుకెళ్తున్నారని బంకుల యజమానులు తెలిపారు. దీంతో తెలంగాణలోని పెట్రోల్ బంకులు రద్దీగా మారాయి. రైట్, ఇక్కడ తెలంగాణలోని పరిస్థితి మా కరెస్పాండెంట్ దిలీప్ని అడిగి తెలుసుకుందాం. దిలీప్, చెప్పండి. సో ఇంతవరకు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న సిచ్యువేషన్ చూసాం. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో మనం చూసాం ఒక గత 20 రోజుల క్రితం ఇదే సిచ్యువేషన్. ఆ తర్వాత మెరుగుపడ్డ నేపథ్యం కూడా మనకు కనిపించింది. సో ప్రస్తుతం మళ్ళీ అదే సిచ్యువేషన్ ఉండబోతుందా? ప్రజలు ప్యానిక్ అవుతున్నారు. ఏదైనా అధికారులు ప్రకటన ఇచ్చే అవకాశం ఏదైనా కనిపిస్తుందా? ఏం జరుగుతుంది అసలు? క్షేత్రస్థాయిలో పరిస్థితులు చాలా భిన్నంగా కనిపిస్తున్నాయి. ఇన్పుట్ చెప్పండి. ఎస్ సార్, హరి మరోసారి చూసుకోవచ్చు. సో వాహనదారులు మరోసారి ఆందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో చాలా హైదరాబాద్లో కూడా చాలా చోట్ల పెట్రోల్ బంకుల వద్ద పెట్రోల్ కానీ అలాగే డీజిల్ కానీ దొరకని పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఫిలింనగర్లో ఉన్నాం. సో ఫిలింనగర్లో ఉన్నటువంటి బంకులో కూడా చూడొచ్చు, ఇప్పటికే బారిగోట్లు వేశారు. సో పెట్రోల్ లేదని కూడా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇదే సిచ్యువేషన్ ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో నిన్న సాయంత్రం నుంచి కూడా చాలా వరకు పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాహనదారులు కూడా కొంత ఆందోళన చెందుతూ ఉన్నారు. సో రోడ్లపైకి వస్తున్నటువంటి వాహనదారులు పెట్రోల్ బంకుకు వెళ్తూ ఉన్నారు. సో అక్కడ నో స్టాక్ బోర్డు కనిపించడంతో మరో బంకుకు వెళ్తూ ఉన్నారు. సో అక్కడ కూడా పెట్రోల్ కానీ డీజిల్ కానీ పోయించుకోవడానికి క్యూ లైన్లో ఉన్నటువంటి పరిస్థితిని కనిపిస్తూ ఉంది. సో మనం గత 20 రోజుల కింద చూసాము, ఏదైతే ఈ అమెరికా ఇరాన్ యుద్ధ వాతావరణం ఏదైతే ఉందో, యుద్ధం ముగిసినప్పటికీ కూడా ఇంకా దాని ఫలితం అయితే స్పష్టంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. దీని ద్వారా వాహనదారులు అయితే తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది. సో ముఖ్యంగా ఏదైతే ఈ నెల 18వ తేదీన ఈ ఆర్మూజ్ జలసంధి ద్వారా రావాల్సినటువంటి ఏదైతే భారత్కి సంబంధించినటువంటి ముడి చమురును దిగుమతి చేసుకున్నటువంటి 2 నౌకలపైన కూడా అక్కడ ఇటు ఇరాన్కి సంబంధించినటువంటి IRGC బలగాలు కాల్పులు జరపడము, సో ఆ 2 నౌకలను కూడా ఆపడము మనం చూసాము. ఆ నౌకలను అటు పశ్చిమ దిశగా కూడా మళ్లించే ప్రయత్నాలు ఇటు భారత ప్రభుత్వం చేసింది. కాబట్టి సో దాని ప్రభావం కారణంగానే ఆ 2 నౌకల ద్వారా రావాల్సినటువంటి ముడి చమురు ఏదైతే రావదో సో అది భారత్కి రాకపోవడము, దుబాయ్ నుంచి వస్తున్నటువంటి గుజరాత్ ఎయిర్పోర్ట్కి రావాల్సినటువంటి ఆ 2 నౌకలు కూడా ఆగిపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడింది అనేటువంటిది అయితే అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఇటు భారత్లో ఉన్నటువంటి ఇరాన్కి సంబంధించినటువంటి ఏదైతే రాయబారి ఉన్నాడో మొహమ్మద్ లతీఫ్, సో తనకు కూడా ఇప్పటికే ఇటు భారత విదేశాంగ కూడా సమన్లు జారీ చేసింది, వివరణ కోరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే విదేశాంగ శాఖ కూడా కొన్ని ఏర్పాట్లు కూడా చేస్తోంది. సో కృత్రిమైనటువంటి ఏదైతే ఈ పెట్రోల్ డీజిల్ కొరత ఉందో దీన్ని లేదు అనేటువంటిది అయితే చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఆయిల్ నిక్షేపాలు సరిపడా ఉన్నాయి. ఓకే రైట్ దిలీప్, రైట్. సరే, ఆంధ్రప్రదేశ్లో కూడా పరిస్థితి ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా డీజిల్ పెట్రోల్ కొరతతో ఓవైపు అన్నదాతలు, మరోవైపు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెట్రోల్ బంకుల వద్ద వాహనాలు భారీగా బారులు తీరుతున్నాయి. ఏలూరులో స్టాక్ లేక కొన్ని బంకులు ఇప్పటికే మూతపడ్డాయి. స్టాక్ ఉన్న బంకుల్లో బైక్కు 300 రూపాయలు, కారుకు 2000 రూపాయలు లిమిట్ పెట్టి ఫ్యూయల్ పోస్తున్నారు. ఏలూరులోని పరిస్థితి మా కరెస్పాండెంట్ రాజు శాంతినగర్ పోలీస్ పెట్రోల్ బంక్ వద్ద నుంచి ఇస్తారు. రాజు, ఏపీలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఏదైతే ఇంధన కొరత స్పష్టంగా కనపడుతుందని చెప్పచ్చు. ప్రధానంగా మనం ఉన్నటువంటి ఏలూరు జిల్లాకు సంబంధించి చూసుకున్నా కనుక ఇక్కడ ఉన్నటువంటి ఉదయం నుంచి కూడా భారీ క్యూ లైన్లు కూడా దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. పెట్రోల్కి సంబంధించి డీజిల్కి సంబంధించినటువంటి కొరత ప్రధానంగా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఏలూరుకి సంబంధించి ప్రధానంగా పోలీస్ పెట్రోల్ బంక్ ఏదైతుందో ఇక్కడికి సంబంధించినటువంటి వాహనదారులు కానీ వాహనాలు కానీ బారులు తిన్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వాహనదారులు కూడా ఉన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఎలా ఉంది అసలు పరిస్థితి? పెట్రోల్ కొద్దిగా కష్టంగా ఉందండి, చాలా కష్టంగా ఉంది. పెట్రోల్ కూడా ఉంది, డీజిల్ అయితే అసలు పూర్తిగా కంప్లీట్ దొరకడం లేదు.
బొంకులు మొత్తం. ఎక్కడ దొరకడం లేదు సార్. అన్న చెప్పండి, ఎంత కొడుతున్నారు? లిమిట్ ఏమైనా ఉందా లేకపోతే అసలు ఎలా ఉందా? 300 లిమిట్ ఓన్లీ పెట్రోల్ లిమిట్ 300 డీజిల్కి ఎంత కొడతారు? డీజిల్ ఏం చెప్పలేదు ఓన్లీ పెట్రోల్కి లిమిట్ 300 వెహికల్ చూడొచ్చు. లిమిట్కి సంబంధించి కూడా ఏదో ఒక వెహికల్ ఉంటుందో వెహికల్కి సంబంధించి లిమిట్ కూడా 300కి సంబంధించి కొడుతున్నారని చెప్పి స్పష్టంగా చెబుతున్న బస్సు కనబడుతుంది. ఏంటంటే బంకులోకి వస్తే కూడా పెట్రోల్ లేకపోవడం వల్ల సరిగా లేదు. లేకపోవడం మా ఇబ్బందులు, మేము చేతి వర్కర్లు వర్క్ చేసుకునే చోట మినిమం ఆయిల్ లేకపోవడం వల్ల ప్రాబ్లం అవుతుంది. ఎక్కడికి వెళ్ళాలి? నేను ఎలక్ట్రికల్ వర్క్ చేస్తాను. అది బండిలో ఆయిల్ లేకపోతే వేరే బండిలో నుంచి తీసుకెళ్దామని వచ్చాం. ప్రస్తుతం మటుకు కొద్దిగా కష్టంగా ఉంది. కస్టమర్స్ ఇబ్బంది పడుతున్నారు. మరి రేపు సంగతి ఎలా ఉండి చెప్పలేము. ఇక్కడ లిమిట్గా పోస్తున్నారు. లిమిట్గా పోస్తున్నారు. బైక్కి 300, కార్కి అయితే 2000. కార్కి 2000. 2000 పోస్తున్నారు. మరి రేపు ఎలా ఉంటుందో చెప్పలేము పరిస్థితి. జిల్లాకు సంబంధించినటువంటి పోలీస్ పెట్రోల్ బంక్ కావడంతో కీలకంగా ఇక్కడ ఉన్నటువంటి బంకుకు సంబంధించి వాహనాలకు సంబంధించి చూస్తే కనుక బైక్కి సంబంధించినటువంటి 300, కారుకు సంబంధించినటువంటి 2000 రూపాయలకు సంబంధించినటువంటి అయితే పెట్రోల్ కానీ డీజిల్ కానీ సంబంధించి కొడతామని చెప్పి వీరు కూడా స్పష్టం చేసే పరిస్థితి కనబడుతుంది. ఉన్నటువంటి ఓవరాల్గా ఏలూరు జిల్లా వ్యాప్తంగా చూస్తే కనుక తీవ్ర కొరత అయితే కనపడుతుంది. ఒకవైపు ఆక్వా రైతులు కానీ అన్నదాతలు కానీ కోతల సమయం కావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వాహనదారులు కూడా తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటూ ఓవరాల్గా ఏలూరు జిల్లా వ్యాప్తంగా చాలా బొంగుల వరకు ఇప్పటికే మూతపడ్డాయి. ఉన్నటువంటి బొంగులు కూడా పూర్తిగా ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా ఉన్నటువంటి ఈ ఇబ్బందులు కూడా పైకి అధికారులు చూస్తే కనుక ఎటువంటి ఇబ్బందులు లేవంటున్నా కానీ క్షేత్రస్థాయిలో చూస్తే వాహనదారులు కానీ రైతులు కానీ పూర్తి ఇబ్బందులు అయితే ఎదుర్కొని కూడా స్పష్టంగా కనపడుతుంది. విజయ నరేష్తో రాజు సాక్షి, ఏలూరు జిల్లా నుంచి.